ఇండియా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుల్లెట్ రైల్ ప్రాజెక్టు పూర్తిగా వచ్చింది. దేశంలో అతి త్వరలో మొట్టమొదటిసారిగా బుల్లెట్ ట్రైన్ పట్టాలెక్కబోతోంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఒక కీలక అప్డేట్ చెప్పారు. 300 కిలోమీటర్ల మేర బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణ పనులు పూర్తయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. అసలు ఈ బుల్లెట్ ట్రైన్ ఎప్పుడు అందుబాటులోకి రాబోతోంది, దాని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో ఆధునిక రైల్వే రవాణా వ్యవస్థకు బుల్లెట్ రైల్ ఒక మైలురాయి. భారత ప్రభుత్వం నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహారాష్ట్రలోని ముంబై టు గుజరాత్ లోని అహ్మదాబాద్ మధ్య తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ చేపడుతోంది. ఈ హై స్పీడ్ రైల్ కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు కాగా, ఈ మార్గంలో ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, సబర్మతి, అహ్మదాబాద్ ఇలా మొత్తం 12 స్టేషన్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ కి సుమారు 1,10,000 కోట్లు ఖర్చవుతాయని అంచనా. ఇందులో భారత ప్రభుత్వం 10,000 కోట్లు, గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు చెరో 5 కోట్ల చొప్పున భరిస్తుండగా, మిగిలిన నిధులు 0.1 వడ్డీ రేటుతో జపాన్ లోన్ ఇస్తోంది. టెక్నాలజీ విషయానికొస్తే హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో జపాన్ షింకన్సెన్ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. రైళ్ల వేగం, భద్రత, సమర్థతకు ఈ టెక్నాలజీ ప్రసిద్ధి. ఈ టెక్నాలజీతో ట్రైన్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. సాధారణ రైల్లో 7 నుంచి 8 గంటలు పట్టే ప్రయాణ దూరాన్ని బుల్లెట్ రైల్ అన్ని స్టేషన్లలో ఆగుతూ కేవలం 2 గంటల 58 నిమిషాల్లోనే కంప్లీట్ చేసింది. ప్రస్తుతం బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తం 508.17 కిలోమీటర్ల కారిడార్ లో 300 కిలోమీటర్ల వయాడక్టుల నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం రైలు పట్టాలు వేసే పనులు కొనసాగుతున్నాయి. గుజరాత్ లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు మొదటి దశ బుల్లెట్ ట్రైన్ సర్వీస్ ఈ ఏడాది అందుబాటులోకి రానుండగా, ముంబై టు అహ్మదాబాద్ మొత్తం కారిడార్ 2028 నాటికి పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ట్రయల్ రన్, ఇతర తనిఖీల కోసం జపాన్ ప్రభుత్వం మనకు 2 ఐకానిక్ షింకన్సెన్ రైళ్లను ఉచితంగా ఇవ్వనుంది. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ముంబై, అహ్మదాబాద్ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించి ఈ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి, వ్యాపార కార్యకలాపాలకు ఊతమిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మొత్తంగా ముంబై, అహ్మదాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్టు భారతదేశ రవాణా చరిత్రలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకురానుంది. ప్రపంచంలో హై స్పీడ్ ట్రైన్స్ అందుబాటులో ఉన్న దేశాల్లో చైనా ముందు వరుసలో ఉంది. చైనాలో షాంఘై మాగ్లేవ్ హై స్పీడ్ ట్రైన్ గంటకు 460 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని తర్వాత చైనాలోనే CR400 ఫుక్సింగ్, CR హార్మోనీ, DB ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ గంటకు 350 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. చైనా తర్వాత ఫ్రాన్స్ లో SNCF TGV, జపాన్ లో JR షింకన్సెన్ ట్రైన్స్ గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యంతో ఉన్నవి. ఇప్పుడు మన దేశంలో పట్టాలెక్కబోతున్న బుల్లెట్ ట్రైన్ జపాన్ లోని JR షింకన్సెన్ ట్రైన్ టెక్నాలజీదే కావటం విశేషం. జపాన్ బుల్లెట్ ట్రైన్ నిర్మాణం, డిజైన్ మన పాలపిట్టను పోలి ఉండటం విశేషం. పాలపిట్ట చిన్న చిన్న పురుగుల్ని తినేందుకు ఎలాంటి శబ్దం లేకుండా సులభంగా నీటిలోకి దూకుతుంది. అది అలా దూకినప్పుడు ఎలాంటి అలికిడి, శబ్దం రాకపోవటానికి దాని ముక్కు ఆకారం నీటి నిరోధకతను తగ్గించి సున్నితంగా దూకడానికి సహాయపడుతుంది. అలాగే బుల్లెట్ రైల్ ముందు భాగాన్ని కింగ్ ఫిషర్ ముక్కు ఆకారంలో డిజైన్ చేశారు. దీనివల్ల రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో సొరంగాల్లోకి ప్రవేశించినప్పుడు ఏర్పడే అధిక ఒత్తిడి, శబ్దం గణనీయంగా తగ్గుతుంది. దాంతోపాటు రైలుకు వాయు నిరోధకత తగ్గించి ఎక్కువ వేగంతో, తక్కువ శబ్దంతో, తక్కువ ఇంధన వినియోగంతో ప్రయాణించడానికి సహాయపడుతుంది. అందుకే బుల్లెట్ రైల్ నిర్మాణం పాలపిట్ట ముక్కును పోలి ఉంటుంది.